ప్రభువైన యేసుక్రీస్తు నామమున నూతనముగా తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ తరపున ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి వర్యులు వెనుమల రేవంత్ రెడ్డి గారికి క్రైస్తవులందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న మండల పాస్టర్ ఫెలోషిప్ వారు నిర్వహించినటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆధ్వర్యంలో మీరు అనుగ్రహించినటువంటి నూతన వస్త్రాలు, చక్కని పేదలకు భోజనములు, ఇవన్నిటిని బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకనూ మీ పాలనలో క్రైస్తవులపై ఇంకనూ ప్రేమాభిమానాలు ఇంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరొక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాము. క్రైస్తవులందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మరి అధికారులందరికీ తెలియజేసుకుంటున్నాము. మీకు మా యొక్క నిండు వందనములు. పరలోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు భరత్ కుమార్. మీరు గూగుల్ అయిన బిఆర్ భరత్ కుమార్ అని సెర్చ్ చేయొచ్చు. నేను దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. క్రీస్తు రాయబారుల సహవాసం ద్వారా దేవాదేవుడు ఈ ప్రాంతంలో ఒక గొప్ప క్రిస్మస్ పండుగను జరిగించిన దేవునికి మహిమ. నిజంగా సేవకులందరిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. ప్రభుత్వం వారు అనేక మంది గిఫ్ట్లు పంపడం వల్ల ఇక్కడ గిఫ్ట్లని, వస్త్రధారాలు అన్నీ కూడా ఇక్కడ అనేక మందికి పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇంకా కూడా ప్రోత్సహించి అనేకులకు దీవెనకరంగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనేక మంది మీడియా మిత్రులు వచ్చారు, అదేవిధంగా అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది విశ్వాసులు కొన్ని వందలాదిగా వేలాదిగా వచ్చి అనేక మంది ప్రభుని మహిమపరిచారు. వీరందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను, కనపరుస్తాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలుసు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే, మనుషులందరినీ కూడా రక్షించుటకు, శాశ్వత కాలము పరలోక రాజ్యం అనుగ్రహించుటకు, ఆ గొప్ప పరలోక మహిమను విడిచిపెట్టి మనుషుల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తా ఉంది, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కరు కూడా మంచివారు లేరు, అందరూ కూడా పాపులమే. ప్రతి ఒక్కరు కూడా పాపములు చేస్తూ ఇష్టానుసారమైన దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. మనమంతా కూడా మన ఇష్టానుసారమైన పాపములు చేస్తా ఉన్నాం. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, భయంకరమైన శరీరము ద్వారా భయంకరమైన పాపములు చేస్తూ దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న మనుషులను రక్షించుటకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇది చాలా గర్వకారణంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది, చాలా బాగుందమ్మా. అందుకే దీనికి ఎంత ఎక్స్పెండిచర్ అయిందో మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ నా వంతు సహాయాన్ని మాత్రం నేను ఒక 3,000 రూపాయలని ఈ నిర్వాహకులకి మాత్రం నేను అందజేస్తాను. ఇకపోతే ఇవన్నీ అసలు ముందు మనిషి కాస్త రాక్షసత్వం అనేది ఎప్పుడూ ఉన్నది, పురాతన ఆది మానవుడి దగ్గర నుంచి. అయితే ప్రవక్తలు వచ్చిన తర్వాతనే కాస్త మానవత్వాన్ని వీళ్ళలో నింపడం జరిగింది. యేసుకి సమర్పించినట్లయితే నీ కుడి హస్తాన్ని పైకి చాపు, నీ కొరకు నేను ప్రార్థిస్తాను. నీ కుడి హస్తాన్ని పైకి చాపు, నీ కొరకు నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండు చేతులు ఆకాశం వైపు చెప్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కట్ చేసిన వారి జీవితాన్ని వెలుగును ప్రకాశింపచేసుకోవా. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ సకల నామమునకు దగ్గర